ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గుడ్ ఫ్రైడే నాడు ప్రభువారిని ఉదయము 6 గంటల నుంచి కూడా శ్రమ పెడుతూ దాదాపు 9 గంటల సమయంలో సిలువ మీద వేలాడదీసినప్పుడు 9 గంటల సమయం నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా మహావేదన పడుతూ బాధపడుతూ అంత శ్రమలో కూడా ప్రభువారు దాదాపు 6 గంటల సిలువ మీద వేలాడుతున్న సమయంలో 7 మాటలు పలికినట్లుగా సువార్తికులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ 7 మాటల ద్వారా ప్రభువారు మనకి ఏమి తెలియజేస్తున్నారనేటువంటి విషయాలను ఈనాడు మన ధ్యానం చేద్దాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. చూడండి ప్రియ విశ్వాసులారా, ప్రభువారు సిలువలో పలుకుతుంటే మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి గురించి ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు? తనను హింసిస్తున్న వారి కొరకు, తనను కొరడాలతో కొట్టిన వారి కొరకు, తన సిలువలో కొట్టిన వారి కొరకు, ఆయన అవమానించిన వారి కొరకు, ఆయన మొక్క మీద ఉమ్మేసిన వారి కొరకు, తనను బాధించిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి బోధనలను ఆయన ఆచరణలో పెడుతూ ఉన్నారు. కేవలము ఆయన బోధ చేసేవాడిగా లేడు కానీ ఆయన చెప్పే మాటలను ఆచరణలో పెట్టేవారిగా ఉన్నారు. ఈనాడు అంత సిలువ వేదన శ్రమ పడుతున్నప్పటికీ తనను బాధించే వారి కొరకు, వారి క్షమాపణ కొరకు ప్రభువు వారి సిలువలో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ మాటలో ప్రభువారు తన సువార్త పరిచర్యలో చెప్తున్నటువంటి మాట, నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు. చూడండి, ఆనాడు ప్రభువారు తన సువార్త పరిచర్యలో ఏమైతే బోధిస్తూ ఉన్నారో, మేము హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థించండి ఏ విధంగా అయితే ఆనాడు ప్రజలకు తెలియచేశారో, ఈనాడు ఆయన కూడా సిలువలో నుండి ఆయన హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమ, ఒక క్రైస్తవుడు అనబడేవాడు ఏ విధమైన మాదిరికరమైన జీవితం జీవించాలో అంత వేదనలోను, శ్రమలోను, బాధలోను కూడా ప్రభువారు మనకు ఒక మాదిరిగా చూపడుతూ ఉన్నారు. చూడండి, అదే విధముగా ఈ మాట పలుకుతున్నారంటే లేఖనాలను కూడా అనుసరించి ప్రభువారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా ప్రభువారి గురించి లేఖనము సెలవిస్తూ ఉంది. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. చూడండి ప్రియ దేవుని సంగమ, లేఖనానుసారముగా కూడా ప్రభువారు తనను హింసించే వారి కొరకు అనేక మంది దోషములను తాను భరించి వారి పాపముల పరిహారార్థమై ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనము చేస్తున్నారని యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనాన్ని ఇక్కడ ప్రభువారు నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆ ప్రవచనంలో యెషయా ప్రవక్త సెలవిచ్చినట్లుగా, ఇది అతనిని నేను గొప్పవాణ్ణి చేయుదును, అతడు గనులలో ఒకడుగా గణింపబడునని ప్రవచనం సెలవిచ్చినట్లుగా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తూ ఉన్నారు. అందువలననే దేవుడు తనని అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను, అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించెను, ప్రతి మోకాలు కూడా క్రీస్తు దగ్గర వంగాలి అని పౌలు గారి ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మనం క్షమాపణ జీవితం జీవిస్తామో,
ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఆదర్శముగా తీసుకొని, ఇదిగో ఇతరులు మన ఎడల తప్పు చేసినప్పటికీ, మనల్ని బాధించినప్పటికీ, వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఇది మనము కూడా మనల్ని కూడా దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తుతాడు. అందరికంటే కూడా ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడని ఈనాడు యొక్క యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ద్వారా మనం గ్రహించుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ద్వారా ప్రభువారు మనకి తెలియజేస్తున్న సందేశము మొదటిదిగా క్షమా కోసము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవదిగా ఇతరుల యొక్క అజ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అవతలి వారు తెలియకే తప్పు చేస్తున్నటువంటి వారి అజ్ఞానం వలన ఈ యొక్క పాపం చేస్తున్నారని ప్రభువారు గుర్తించి, తండ్రి వీరు చేయనిది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రభువారు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ఇతరుల యొక్క అజ్ఞానాన్ని గుర్తించి వారిని క్షమించేవారిగా మనం ఉండాలి. మూడవదిగా ప్రభువారు క్షమాపణ సందేశాన్ని ఆ సిలువలో నుంచి మనకి ఇస్తూ ఉన్నారు. నాలుగవదిగా క్రైస్తవుల యొక్క మాదిరిని, క్రైస్తవ సాక్ష్యము మనం ఏ విధంగా జీవించాలని ప్రభువారు మొదటి మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా రెండవదిగా రెండవ మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ప్రభువారు పలుకుతూ ఉన్నారు. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చూడండి ప్రియ విశ్వాసులారా, ప్రభువారు పలుకుతున్నటువంటి రెండవ మాట తన కుడి ఎడమల తనతో పాటుగా సిలువ వేసిన ఒక దొంగతో పలుకుతూ ఉన్నారు. నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమ, ప్రభువారితో పాటుగా అక్కడ ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. తన ఎడమ ప్రక్క ఒకరిని, కుడి ప్రక్క ఒకరిని. అందులో ఒక దొంగ ప్రభువారి వైపు చూస్తూ హేళన చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు లోకరక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని హేళన చేస్తూ ఉన్నాడు. కానీ రెండవ వైపున్న దొంగ ఆ మొదటి దొంగను గద్దిస్తూ, ఇదిగో నీవు దేవునికి భయపడవా? మనం చేసినటువంటి తప్పిదమునకు మనం సరైన శిక్షనే అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసు ఎరుగుడు అని తను మారు మనసు పొందుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, తను క్షమాను కోరుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు వైపు తిరిగి, యేసు నీ రాజ్యములో నీవు ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ దొంగతో ప్రభువారు సిలువలో నుంచి ఈ రెండవ మాటను పలుకుతూ ఉన్నారు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు అని. ప్రియమైన దేవుని సంగమ, చూడక ఇద్దరు దొంగలను ప్రభువు ఇరువైపులా సిలువ వేశారు. ఇద్దరు దొంగలకు కూడా ప్రభువారు సమాన దూరంలోనే ఉన్నారు. ఇది ఒక దొంగ ఏమో ప్రభువుని ఏళన చేస్తూ ఉన్నాడు, ఇంకొక దొంగ ఏమో తాను మారు మనసు పొంది ప్రభువు యొక్క లోతైన పరివర్తన చెంది ప్రభువు వారిని రక్షకునిగా, దేవునిగా, రాజుగా గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువుతో అంటున్నాడు, యేసు నీ రాజ్యములో నీవు ప్రవేశించినప్పుడు. అంటే చూడండి, ఆ దొంగ ప్రభువు వారిని రాజుగా గుర్తిస్తున్నాడు. తనకు ఒక రాజ్యం ఉందని, అది పరలోక రాజ్యమని ఆ రాజ్యాన్ని గుర్తించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, నాడు మనతో కూడా ప్రభువారు ఇదే మాట, నేడే నీవు నాతో పరలోక రాజ్యంలో ఉందువని చెప్పాలంటే ఆ మారిన దొంగలాగా మనం ఉండాలి. ఆ దొంగ ఆ మొదటి దొంగతో చెప్తున్నాడు ఏమని, ఇదిగో మనము చేసిన తప్పిదమునకు ఈ శిక్ష అనుభవించడము సమంజసమని తాను తన పాపముల కొరకు పశ్చాత్తాపం పడుతున్నాడు. లోతైన పరివర్తన చెందుతూ ఉన్నాడు. ఇదిగో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఎప్పుడైతే మనము కూడా మన తప్పిదాలను ఒప్పుకుంటామో, హృదయ పరివర్తన చెందుతామో, దేవునికి ప్రార్థన చేస్తామో, ఆ మారిన దొంగతో ప్రభువు వారు పలికినట్లుగా ఈయన మనతో కూడా ఆయన పలకడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందివని. చూడండి ప్రియ దేవుని సంగమ, ఆ దొంగకి ప్రభువారితో సహవాసము, సాన్నిధ్యము ఎన్ని రోజులంటే ఒక్కరోజే. ప్రభువుని బంధించినప్పటి నుంచి సిలువ మీద కొట్టబడిన వరకే ఆ యొక్క దొంగ ప్రభువు వారిని చూస్తూ ఉన్నాడు. ప్రభు వారు సిలువలో మొదటి మాట పలుకుతున్నారు, తను హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు. ప్రభువారు సిలువలో ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించనని
ఆ ప్రార్థన పక్కనే ఉన్నటువంటి ఆ దొంగ ఆలకిస్తూ ఉన్నాడు. ఆ దొంగ ఆ ప్రార్థనను ఆలకించి, ఇదిగో ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడు అని గుర్తించి తాను కూడా మారు మనసు పొంది ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఇదిగో దేవునితో మన సహవాసం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి మనం సహవాసం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనలో ఏమైనా మార్పు ఉందా? మారు మనసు పొందుతున్నామా? ప్రభువుని గుర్తిస్తూ ఉన్నామా? ఆయనకి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదనేటువంటిది ఈ సమయంలో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమ, చూడండి, అక్కడ ముగ్గురు వ్యక్తులు మరణిస్తూ ఉన్నారు. మొదటివాడు యేసు ప్రభువారు సర్వమానవాళి పాపముల కొరకై మరణిస్తూ ఉన్నాడు. రెండవ వాడు దొంగ, మారినటువంటి దొంగ పునీతుడుగా మరణిస్తున్నాడు. మూడవ వ్యక్తి, ఆ రెండవ దొంగ తన పాపములోనే తాను మరణిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈనాడు నువ్వు నేను ఎలా మరణించాలని అనుకుంటున్నామో మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మారిన దొంగలాగా పునీతులుగా నువ్వు మరణించాలని అనుకుంటున్నావా? పరలోక రాజ్యానికి చేరాలనుకుంటున్నావా? లేదా ఆ మారని దొంగలాగా నీ పాపములోనే నీవు మరణించి నిత్య నరకానికి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు అనేది మనకు మనమే తీర్మానం తీసుకోవాలని ఈ రెండవ మాట ద్వారా ప్రభువారు మనకి బోధ చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇంకా మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు సిలువలో పలుకుతున్నటువంటి మూడవ మాట, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి అయిన మరియతో చెప్తూ ఉన్నారు. తన ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారితో, ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సిలువలో అంత వేదన అనుభవిస్తున్నప్పుడు, 6 గంటల పాటు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో దాదాపుగా 1.5 రోజుల నుంచి ఆయన శ్రమ పెడుతూ ఉన్నారు. కొరడాలతో కొడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, ఉమ్మేస్తూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. శరీరం నుంచి రక్తము హేరాళముగా ధారాళముగా కారిపోతున్నప్పటికీ అంత బాధనలో కూడా తన యొక్క బాధ్యతను ప్రభువారు మర్చిపోలేదు. ప్రియమైన దేవుని సంగమ, తాను చనిపోతే తన తల్లి ఒంటరి అయిపోతుంది, తన తల్లి బాధ్యతను ఎవరు చూసుకుంటారని ప్రభువారు గుర్తించి తన ప్రక్కన, సిలువు ప్రక్కన నిలబడినటువంటి తన శిష్యుడని యోహాను గారితో చెప్తున్నారు, ఇదిగో నీ తల్లి అని. తన తల్లి అయిన మరియతో, ఇదిగో స్త్రీ, ఇదిగో నీ కుమారుడని తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా తల్లి బాధ్యతను శిష్యునికి అప్పజెప్పుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఎంత దేవుని సేవలు ఉన్నప్పటికీ, దేవుని పరిచర్యలో ఉన్నప్పటికీ, ఉద్యోగ బాధ్యతల్లో సతమతం అయిపోతున్నప్పటికీ, వ్యాపారంలో తలమునకలైపోతున్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మన కుటుంబ ధర్మాన్ని, కుటుంబ బాధ్యతలను మనం మర్చిపోకూడదని ప్రభువారు ఈ మూడవ మాట ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది కుటుంబ పెద్దగా, భార్యగా, భర్తగా, కుటుంబాన్ని నడిపించవలసిన యజమానుడిగా చాలా మంది వారి బాధ్యతలను విస్మరిస్తూ ఉన్నారు, వారి కర్తవ్యాన్ని మరుస్తూ ఉన్నారు. కాబట్టే కుటుంబాలు ఈనాడు అనేక రీతిలుగా చెల్లా చెదరైపోయి నాశనం అయిపోతున్నాయి. కుటుంబాన్ని పోషించవలసిన భర్త త్రాగుడుకు బానిసైపోయి భార్యను బిడ్డలను పట్టించుకోకపోవడం వలన భార్య నానా రకాలుగా తిరుగుతూ కుటుంబాన్ని పాడు చేసినట్లుగా, కుటుంబాన్ని పోషించవలసినటువంటి స్త్రీ, కుటుంబ బాధ్యతలు నెరవేర్చవలసిన స్త్రీ తన బాధ్యతను విస్మరించి తనకు నచ్చినట్టుగా తిరుగుతున్నప్పుడు భర్త నానా రకాల బాధలతో వేరు వేరు వ్యసనాలకి లోనైపోయి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నట్టుగా నాడు మనం అనేక రీతిలుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, కనుక దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, మనం నెరవేర్చవలసిన మన కర్తవ్యం ఏంటి అనేది మనం గుర్తించాలి. మనం ఎంత దేవుని పరిచర్య చేసినప్పటికీ కూడా మన బాధ్యతను మర్చిపోకూడదు. ప్రభువు వారు తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ మానవునిగా తన తల్లి బాధ్యతను విస్మరించకుండా తన తల్లి బాధ్యతను వేరొకరికి అప్పగిస్తున్నట్లుగా ఈ మూడవ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని సంగమ, కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో, ఏలోక యాత్రలో మన బాధ్యతను నెరవేర్చడంలో యేసు ప్రభువారే
మనకి గొప్ప ఆదర్శముగాను సాక్షిగాను ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ. ఇంకా 4వ మాటగా మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబక్తాని, యేసు బిగ్గరగా కేకపెట్టెను, నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని దీని అర్థము. చూడండి ప్రియ దేవుని సంగమ, క్రీస్తు ప్రభువారు సిలువలో 4వ మాటగా నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని పలుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ. చిన్న మానవులుగా మనం చాలాసార్లు చిన్న అనారోగ్యం కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు మనకు కలిగినప్పుడు, ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో విలవిలలాడిపోయి, అబ్బా నాకే ఈ బాధలన్నీ కలుగుతున్నాయి, నాకే ఈ శ్రమలన్నీ కలుగుతున్నాయి, వీటిని నేను భరించలేకపోతున్నానని చెప్పి ఎంతో బాధపడేవారుగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రభువారు ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో దెబ్బలు తిన్నారు. శరీరం నుంచి రక్తము కారిపోయింది. ఆ యొక్క సిలువలో ప్రభువారిని ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు రక్తముతో పాటుగా నీరు కూడా ప్రవహించినట్లుగా మనము ఆలకిస్తూ ఉన్నాం. అంటే తన శరీరం ఉన్నటువంటి చివరి రక్తం బొట్టు వరకు కార్చినట్టు ప్రభువారు అంత వేదనలో ప్రభువారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని. ఎందుకంటే దేవుడు ఈ వాక్యము ద్వారా మనకి చెప్తున్న మాట, అంత వేదన, ఆయన పడుతున్న కఠోర వేదనను మనకి ఇక్కడ సర్వమానవాళి రక్షణ కొరకు ఎంత వేదన పడుతూ ఉన్నారో, నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఎంత శ్రమ పడ్డారో, తన ప్రాణాన్ని ఏ విధంగా పెట్టారో ఈనాడు తన కరుణ, తన కృప, తన కటాక్షాన్ని ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని సంగమ. అదే విధముగా లేఖనాలు నెరవేర్పు కొరకు కూడా ప్రభువారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే లేఖనాల నెరవేర్పును ప్రభువారు ఏ విధంగా చేశారనేటువంటి వచనము మనకు అక్కడ కనబడుతూ ఉంది. 22వ కీర్తన 1వ వచనము. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. చూడండి ప్రియ దేవుని సంగమ, క్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా లేఖనానుసారమే జరిగింది. లేఖనములో ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము అంతా కూడా లేఖనానుసారంగానే జరిగింది ప్రియమైన దేవుని సంగమ. 22వ కీర్తన అంతా కూడా శిలువ కీర్తనగా బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 22వ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ కీర్తనలో ఉన్న లేఖనాలన్నీ కూడా ప్రభువారి యొక్క శిలువ మీద నెరవేర్చబడుతూ ఉన్నాయి. చూడండి అక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతనిని రక్షించునేమో చూతుము, ఇతడు ప్రభువునకు ఇష్టడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతుము అని అనుకునిచున్నారు. అక్కడ శిలువ చుట్టూ ఉన్నటువంటి సైనికులందరూ కూడా మనకు సువార్తలో కనబడుతుంది. ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కదా, ఒకవేళ దేవుడు ఇతను వచ్చి కాపాడుతాడేమో మనం చూద్దామని చెప్పి హేళనగా అక్కడ చూసినట్లుగా ఈ యొక్క లేఖనము నెరవేరినట్లుగా మనకు సువార్తలో కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధముగా 12 నుంచి ఆ యొక్క 14వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా వృషభము లాంటి సైనికులు, ఇదిగో అదే విధముగా సింహము లాంటి సైనికులు అదిగో ప్రభువు వారి చుట్టూ ఉన్నారని కీర్తనాకారుడు లేఖనములో సెలవిచ్చినట్లు అక్కడ సిలువ చుట్టూ కూడా అనేక మంది ఆయన చుట్టుముట్టి ఆయన క్రమ్ముకొని ఆయన్ని కొట్టినట్టుగా మనకు అక్కడ సువార్తలో కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా కీర్తనలు ఇంకను 18వ వచనంలో మనం చూసినట్లయితే, వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొనిచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైన దేవుని సంగమ, ప్రభువారి యొక్క వస్త్రాలను వారు పంచుకున్నారు. ఆ అంగీ కొరకు ఆ నలుగురు సైనికులు కూడా చీట్లు వేసుకున్నారని మనకు సువార్తికులు చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ. ఇదిగో ఈ యొక్క 22వ కీర్తన అంతా కూడా శిలువ కీర్తనగా మనకి తెలియజేయబడుతుంది. ప్రభువారు 4వ మాటగా పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని లేఖనానుసారముగా పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన వేదనను బాధను తెలియజేస్తూ మానవాళి కొరకు ఆయన పడుతున్న బాధను తెలియచేయడానికే ఈ 4వ మాట పలుకుతున్నట్లుగా మనకి వాక్యము తెలియజేస్తుంది ప్రియమైన దేవుని సంగమ. ఇంకా 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము,
పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరును. చూడండి ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, సిలువలో 5వ మాటగా ప్రభువారు పలుకుతున్న మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అంటే, తాను ఏ లోకానికి వచ్చినటువంటి తన బాధ్యత సమాప్తమైనది. తనకి ఏలోక భౌతిక జీవితము సమాప్తమైనదని ప్రభువారు పలుకుతున్నారు. ఇక్కడ సువార్తికుడు కూడా ఏమని చెప్తున్నారంటే, లేఖనము నెరవేరినట్లుగా. చూడండి, ప్రభువారు తన లేఖనాన్ని నెరవేర్చడానికి కూడా చెప్తూ ఉన్నారు. లేఖనములను మనం పరిశీలించినట్లయితే అదే 22వ కీర్తనలో మనకి కనబడుతూ ఉంది. 22వ కీర్తన 15వ వచనము, నా శక్తి పెంకు వలె ఎండిపోయినది, నా నాలుక అంగటికి అంటుకొనిచున్నది. చూడండి ప్రియ దేవుని సంగమ, అంతగా వేదన పడుతున్న ప్రభువారు ఆ సిలువలో నిజమే భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఆయనకి నిజముగా దాహం వేసి ఉండొచ్చు. ప్రియమైన దేవుని సంగమ, లేఖనము నెరవేరడానికి కూడా ప్రభువారు అక్కడ నాకు దాహమగుచున్నది అని చెప్తూ ఉన్నారు. ఇంకను మన లేఖనంలో చూసినట్లయితే 69వ కీర్తన 21వ వచనము, వారు నాకు భోజనముకు మారుగా విషమును వసగిరి, నేను దప్పికగొని ఉన్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. చూడండి ప్రియ దేవుని సంగమ, ప్రభువారు సిలువలో పలుకుతుంటే 5వ మాట నాకు దాహమగుచున్నది అని. లేఖనము నెరవేరడానికి ప్రభువారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. చూడండి, ఆయన నాకు దాహమగుచున్నది అని పలికినప్పుడు అక్కడ పులిసిన ద్రాక్షారసము ఉన్నప్పుడు దానిలో ఆ నీటి పాచిని ముంచి ఆయన నోటికి అందించినట్లుగా సువార్తలో మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనాకారుడు లేఖనములో ఏమని చెప్తూ ఉన్నాడు, నిన్ను దప్పికొనినప్పుడు సిర్కాను ఇచ్చిరి. సిర్కా అంటే చేదు కలిపిన రసం అని మనకి అర్థము చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని సంగమ, ఇదిగో ప్రభువారు పలుకుతున్న 5వ మాట లేఖనము నెరవేర్పు. అదే విధముగా ఇంకను మనము ఆలోచన చేసినట్లయితే నిజముగా ప్రభువారు ఆయన అనేక సువార్త పరిచర్యలో దప్పికొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజలమునిస్తాను, ఆ జీవజలము మీలో ఊరిడి నీటి బొగ్గలాగా ఉంటుందని, నేనే ఆ జీవజలము నీటి బొగ్గనని ప్రభువారు అనేక సందర్భంలోను దర్శనా గ్రంథంలోను మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని సంగమ, అటువంటి ప్రభువారు నాకు దాహమగుచున్నది అని అంటున్నారంటే ఆయన ఏదో నీరు త్రాగాలని కాదు. ఇంకా ఆయన యొక్క దాహము ఏంటంటే ఆత్మల దాహము. ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ దాహము అంటే అర్థము కోరిక అని. కోరిక చూడండి, కీర్తనకారుడు 42:1 వచనంలో మనకి కనబడుతూ ఉంది, దేవా సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. చూడండి ప్రియమైన దేవుని సంగమ, దాహం అంటే కోరిక. ఈనాడు చాలా మందికి ధనదాహము, వ్యామోహ దాహము, స్త్రీ దాహము, ఇంకా రకరకాల అధికార దాహము, ఇంకా రకరకాల దాహాలతో ఈ లోకంలో చాలా మంది వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమ, కానీ ఇక్కడ దేవుని యొక్క దాహము ఏంటంటే, కోరిక ఏంటంటే అనేక మంది రక్షింపబడాలి, రక్షణలోనికి రావాలి, అనేక ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చాలన్నటువంటి దాహము ఆయన దాహము. చూడక ప్రభువారు సమరియా ప్రాంతానికి నడుచుకొని శిష్యులతో నడుచుకొని వెళ్తున్నప్పుడు సికార్ అనే పట్టణం వచ్చినప్పుడు అక్కడ ఒక బావి ఉంది, యాకోబు బావి. ఆ బావి దగ్గరికి నీటి కొరకు ఒక స్త్రీ వస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, సమరియా స్త్రీ. ఆమె ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ప్రభువారు వెళ్ళి ఆమెను నాకు దాహం ఇమ్మని అడుగుతున్నారు. ఆమె అంటుంది, అయ్యా నేను ఇదిగో నీవు యూదుడువు, నేను సమరయుడిను, నన్ను ఏ విధముగా నీరు అడుగుతున్నావంటే, ఇదిగో నేను నీరు అడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు అని అంటున్నారు. ఇదిగో నేనిచ్చి నీటిని త్రాగితే నీవెన్నడను దప్పిక కొనవు, అది నీలో ఊరిడి నీటి బొగ్గులాగా ఉంటుందని ప్రభువారు ఆ స్త్రీతో చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమ, అప్పుడు ఆమె ప్రభువుని విశ్వసించింది, మారు మనసు పొందింది, గ్రామంలోకి వెళ్ళి సువార్త పరిచర్య చేసింది, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించింది, ఆ గ్రామం అంతా రక్షింపబడేలాగున ఆమె మారింది. ప్రియమైన దేవుని సంగమ, ఈనాడు ప్రభువారి యొక్క దాహము మనల్ని కూడా అడుగుతున్నారు, నాకు దాహం అగుచున్నది అని. ఆయన దాహము ఏంటంటే ఆత్మల దాహము. ప్రియమైన దేవుని సంగమ, ఈనాడు మనము కూడా
ఆత్మల దాహము కలిగి జీవించాలి. దేవుని దగ్గరికి అనేక మందిని మనము నడిపించాలి. దేవునితో మనం కలిసి జీవించాలని ఈ 5వ మాట ద్వారా ప్రభువు వారు మనకి బోధ చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. చూడండి ప్రియ దేవుని సంగమా, ప్రభువారు సిలువలో పలుకుతున్నటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో సమాప్తమైనది అని చెప్తూ ఉన్నారు. ఏమి సమాప్తమైనది అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, ప్రభువారు తండ్రి అయిన దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను సమాప్తము చేశారు. దేవుడు తనకి ఏమి బాధ్యతనిచ్చారంటే, లేఖనములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో మనకు కనబడుతూ ఉంది. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారికిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించి వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. చూడండి ప్రియ విశ్వాసులారా, ప్రభువారు ఈ లోకానికి వచ్చి తాను సమాప్తము చేస్తున్నది ఏమిటంటే, మొదటిగా దేవుని యొక్క రక్షణ సువార్తను ఈ లోకములో ప్రకటించారు. రెండవదిగా బంధకాల్లో ఉన్నవారికి విడుదలను కలుగు చేశారు. చెరసాలలో ఉన్నవారికి విడుదలను కలుగు చేశారు. నాలుగవదిగా సర్వమానవాళి పాపముల పరిహారార్థమై దేవుని గొర్రెపిల్లగా సిలువలో బలి అయ్యారు. ఐదవదిగా దేవుని యొక్క శిక్షణ గూర్చియు ప్రభుహిత వత్సరమును గూర్చియు ఆయన ఈ లోకములో ప్రకటించారు. ఆయన ప్రకటిస్తూ, ఇదిగో ఈ లేఖనము నేడు మీ ముందర నెరవేరినదని లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 21 మాటల్లో మనం చూసినట్లయితే, అక్కడ ప్రభువారు ఆనాడు యెషయా గ్రంథంలో నుంచి మాటలు చదువుతూ, ఈ లేఖనము నేడు మీ ముందు నెరవేరినదని అక్కడ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు తనకు అప్పజెప్పబడిన ఆ పనిని సంతోషముతో నెరవేర్చుకోండి. ఇంతవరకు కూడా సిలువలో ఉదయం 6 గంటల నుంచి ఇదిగో దాదాపు మరికొద్ది సమయంలో చనిపోబోతున్నారు అన్నప్పుడు ఆయన సంతోషముతో యేసు వారు తండ్రి అయిన దేవునితో చెప్తున్నారు సమాప్తమైనది అని సంతోషముతో చెప్తూ ఉన్నారు. చూడండి, ఇంకను యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ మాటలు మనం చూసినట్లయితే, నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమ పరిచితిని అని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి చెప్తూ ఉన్నారు. ఈనాడు మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేస్తూ ఉన్నామా? మనకు అప్పచెప్పబడిన బాధ్యతను మనం సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నామా? ఈనాడు చాలా మంది దేవుని యొక్క పనిని పూర్తి చేయలేని వారుగా ఉన్నారు. కొంతమంది చనిపోయినప్పుడు సంతోషంతో చనిపోతారు, చిరునవ్వుతో చనిపోతారు. ఇది చనిపోయినప్పుడు నాకు ఇంక ఏ బాధ లేవన్నట్టుగా చనిపోతారు. నా భార్యకు కావాల్సిన సమకూర్చాను, నా బిడ్డలను ప్రయోజకులను చేశాను, నా బంధువులతో నేను సక్రమంగా జీవించాను, ఇరుగు పొరుగు వారికి మర్యాద కలిగి జీవించాను, ఇది ఈ లోకంలో నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను కనుక నేను నా జీవితం సమాప్తమైనది అని చెప్పి సంతోషంతో జీవించే వారిని కొంతమంది మనం చూస్తాం. కానీ చాలా మంది కూడా చనిపోయినప్పుడు ఎంతో వేదన పడేవారు, బాధపడేవారు, దుఃఖపడేవారు, చనిపోతున్నప్పుడు కూడా ఎంతో హృదయ వేదన చెందుతున్న వారిని మనము కోకొల్లలు చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని సంగమ. కానీ ఇక్కడ ప్రభువారు సిలువలో 6వ మాట పలుకుతూ ఇదిగో సమాప్తమైనది అని అంటున్నారు. ఇదిగో నాకు తండ్రి ఇచ్చిన బాధ్యతను నేను సమాప్తము చేశాను, ఆయన మహిమపరిచానని చెప్తూ ఉన్నారు. రెండవదిగా తన భూలోక సంబంధమైన జీవితము కూడా సమాప్తం అవుతున్నదని ప్రజలతో తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ. ఈ మాట కూడా ప్రవచనము నెరవేర్పులోనే ఈ మాటలు పలుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 6వ మాట ద్వారా ప్రభువు వారు ఇంకనూ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నేను దేవుని చిత్తాన్ని, ప్రణాళికను,
నేను నెరవేర్చానని చెప్తున్నారు. రెండవదిగా పాపం మీద విజయాన్ని పొందానని చెప్తూ ఉన్నారు. మూడవదిగా ప్రణాళిక నెరవేర్పును ఆయన సూచిస్తూ ఉన్నారు. నాలుగవదిగా భూలోక సంబంధమైన జీవితము సమాప్తమైనదని తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా చివరిదిగా 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రభువారు సిలువలో పలుకుతున్నటువంటి 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. చూడండి, ప్రభువారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇదిగో నేను యుగ యుగాలు నా తండ్రితో ఉంటాను అనేటువంటి విశ్వాసము ఆయనకి ఉంది. అందుకే ఇదిగో నా ఆత్మను నీ చేతులకి అప్పగించుచున్నానని ప్రభువారు సిలువలో పలుకుతున్నారు. ఈ పలుకులు పలకడంలో కూడా ప్రభువారు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. ఈ ప్రవచనం మనకి ఎక్కడ కనబడుతుందంటే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 5వ వచనములో మనకి కనబడుతూ ఉంది. నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి, నీవు నమ్మదగిన దేవుడువు. చూడండి ప్రియా దేవుని సంగమా, ప్రభువారి జీవితము తొలి మన ధ్యానము చేసినట్లుగా ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన పరిచర్య, ఆయన శిలువ మరణము ప్రతీదీ కూడా లేఖనము నెరవేర్పు ప్రకారముగానే జీవించారు. లేఖనం అంటే దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని చిత్తానుసారముగా మనం జీవించారు. అందుకే ప్రభువారు ఈనాడు మనకి కూడా ఇంత వేదనలో, అంత బాధలో కూడా చూడండి, ఆయనకి ఈ చేతిలో ఒక మేకు, ఆ చేతిలో ఒక మేకు, ఇదిగో ఆ కాళ్ళకు ఒక మేకు దిగ్గొట్టారు. ఆ 3 మేకుల మీదే తన శరీర భారం అంతా కూడా ఉంది ప్రియమైన దేవుని సంఘం. అంత భారములో కూడా, అంత వేదనలో కూడా ప్రభువారు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు పలుకుతూ ఈనాడు వాటి ద్వారా మనకి బోధ చేస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే రోజు కొన్ని యొక్క దేవాలయాల దగ్గర, సంఘాల దగ్గర పరిశుద్ధ సిలువ మార్గం చేస్తూ ఉంటాం. ఆ సిలువ మార్గంలో 12వ స్థలం వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు వేషధారి సిలువ మీద నిలబెట్టినప్పుడు కొన్ని దగ్గర ఆయన ఎంతో చక్కగా గట్టిగా కట్టి అన్ని రకాల అన్నీ కూడా సక్రమంగా తీసుకుంటే గాని ఆయన సిలువ మీద నిలబడలేరు. కొన్ని దగ్గర దాదాపు ఒక 5 పట్టుకుంటే గాని ఆ సిలువ మీద ఆయన వేలాడలేరు. అటువంటిది యేసు ప్రభు వారిని కేవలము ఆ 3 మేకుల మీద తన భారం అంతా ఉంచారు. అయినప్పటికీ అంత వేదనలో, అంత బాధలో, అంత సిలువ శ్రమలో కూడా ఆయన లేఖనముల నెరవేర్పును మర్చిపోలేదు. పలుకుతున్నారు, తండ్రి, నా ఆత్మను మీ చేతులకి అప్పగించుతున్నాను. ప్రియ దేవుని సంగమ, ఈనాడు మనము కూడా దేవుని చిత్తానుసారముగా, దేవుని మాట ప్రకారముగా మనం జీవించాలి. వాక్యం ఏమని చెప్తుంది? సమస్త భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు పలుకుతున్నారు. ఈనాడు మనకి ఏ భారం ఉంది? అప్పుల భారమా, అనారోగ్య భారమా, ఉద్యోగంలో సమస్యల, వ్యాపారంలో సమస్యల, చదువులో సమస్యల, అజ్ఞానమా, ఏ భారం నీలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ భారాన్ని ఆయన చేతికి నువ్వు అప్పచెప్పితే ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రతిదాన్ని తీసివేసి ఇదిగో నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, నిన్ను తన పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయనకి అప్పచెప్పుకోవడానికి, ఆయనకి మనం ఇవ్వడానికి, ఆయన మీద మన విశ్వాసం ఉంచడానికి మనం సిద్ధముగా ఉండాలి. కనుక ఈ 7 మాటల ద్వారా ప్రభువారు మనకి పలుకుతున్నట్లుగా వీటిని మనం నేర్చుకొని మన హృదయంలో పెట్టుకొని మనము దేవునితో కలిసి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ఈ 7 మాటలు మనకి ఏమి బోధిస్తాయంటే, మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించనని చెప్పిన మాట క్షమను మనకు బోధిస్తుంది. రెండవ మాట, నేడే నీవు నాతో పరలోకములో ఉందువు అని ప్రభువారు ఆ మారిన దొంగతో పలికినట్లుగా ఇదిగో మనం మారితే మనం మోక్షాన్ని పొందుకుంటాం. మూడవ మాట, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఆ శిష్యునితో ఇదిగో నీ తల్లి అని పలికినప్పుడు ఇదిగో కుటుంబ బాధ్యతలు మనకి ప్రభువారు నేర్పుతూ ఉన్నారు. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప మన మీద ఏ విధంగా ఉందో ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 5వ మాటగా, నాకు దాహమగుచున్నది అనేటువంటి చెప్పినట్టు మాట
ఇది ఆత్మల దాహం మనం కలిగి జీవించాలని ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిత్యాగాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 6వ మాటగా సమాప్తమైనది అంటే ఇదిగో ఆయన యొక్క లక్ష్యము ఆయన పరిపూర్తి చేశారు. మనము కూడా మన లక్ష్యాన్ని మనము పరిపూర్తి చేయాలని ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. ఇంక చివరగా నా తండ్రి నా ఆత్మను మీ చేతులకి అప్పగించుకొనుచున్నాను అని ప్రభువారు పలుకుతున్నప్పుడు ఇది ఆయన దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. మనము కూడా మన విశ్వాసాన్ని ప్రకటించి ఈ 7 మాటల ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ఉన్నవారు తలలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మహాస్తుతికి పాత్రుడ, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ దినాన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అంత వేదనలో బాధలో కూడా సిలువ మీద పలుకుతున్నటువంటి 7 మాటలు మేము ధ్యానం చేసుకున్నాము తండ్రి. ఈ మాటల ద్వారా నువ్వు మాతో మాట్లాడిన మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభువారు ఏ విధంగా అయితే లేఖనానుసారంగా జీవించారో మేము కూడా నీ వాక్యానుసారంగా లేఖనానుసారంగా జీవించి మేము కూడా గనులుగా గొప్పవారిగా నీ పరలోక రాజ్యపు వారసులుగా మేము ఉండడానికి నీ కృప చూపించమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారో ఆలకించిన వారందరిలో హృదయ పరివర్తన, మారు మనస్సు కలుగు చేసి దేవ నీ కొరకు సాక్షులుగా జీవించడానికి, క్రీస్తును మాదిరిగా తీసుకుని జీవించడానికి నీ కృప చూపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య అనేక మందికి చేరినట్లుగా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయమని ప్రభు పేరట మేము వేడుకొనుచున్నాను. ఆమెన్.